మీ అందరితో నేను ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు కంది రైతులు కొంతమంది కలిసిండ్రు. అన్నా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కందులు ఎప్పటికప్పుడు కొంటుండే, మరి ఇప్పుడు మా జిల్లాల ఈ రోజు వరకు 4-5 కూడా పెట్టలే కందుల కొనుగోలు కేంద్రాలు, అందులో కూడా మళ్ళీ రేషన్ పెడుతున్నారు, 3 క్వింటాల్లే కొంటామంటున్నారు. చాలా తప్పన్నా, చెప్పన్నా రైతులకు అన్నాడు. మరి మన కంది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అద్భుతమైన కంది పండించే రైతులు మన కొడంగల్లో, మన పరిగిలో, మన వికారాబాద్ లో, మన తాండూరులో, ఈ ప్రాంతంలో, నారాయణపేటలో చాలా మంది ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయాలా. మనని ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములను అవమానం చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఆలోచన చేయండి. అట్లాగే ఇక్కడికి వస్తుంటే నాకు పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట ఫోన్ చేసి చెప్పినారు. కేసీఆర్ సార్ దగ్గరికి ఈరోజు కొంతమంది వచ్చినారు, బ్రాహ్మణ సోదరులు, రజక సోదరులు. వాళ్ళందరూ పోయి సార్ని కలిసిండ్రు. అక్కడ కలిసి ఆ రజక సోదరులు చెప్తున్నారట, సార్ మీరున్నప్పుడు మాకు 200 యూనిట్ దాకా మాకు కరెంటు ఫ్రీగా వస్తుండే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దోబీలు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, అటు నాయి బ్రాహ్మణ సోదరులు, మంగళ సోదరులు కావచ్చు, మా అందరికి మళ్ళా బిల్లులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సంవత్సరం బకాయి అంతా కూడా కట్టుమంటున్నాడు. ఒక్కొక్కరు 40,000 కట్టాలంటుండు. యాడికెళ్ళి కట్టాలి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఇవాళ రజక సోదరులు వచ్చి మన నాయకుడు కేసీఆర్ గారితో మొరబెట్టుకుంటా ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వం, ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో కూడా అడిగిన రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, నేను అద్భుతాలు చేసినా అంటున్నావు, ఏ ఊరికి పోదామో పోదాం పా అని అడిగిన. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ ఊరికి పోదామో పోదాం పా. ఏ ఒక్క ఊర్లోనైనా 100% రైతులు కింద రుణమాఫీ అయింది అంటే నేను అక్కడనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కనవడ వెళ్ళిపోతా అని చెప్పిన. ఈరోజు ఒక్క ఊళ్ళో కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలే. రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ జరగదు, భూములు మాత్రం గుంజుకుంటారు. అదాని కోసం, అల్లుని కోసం, ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ల భూములు. నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని, లగచర్ల భూములు గుంజుకుంటున్నప్పుడు, మాడబిడ్డలను గోసపుచ్చుకుంటున్నప్పుడు నేను అడిగిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు అంత ప్రేమనే ఉంటే, ఫార్మా కంపెనీలు తేవాలని ప్రేమ ఉంటే, నీ సొంత భూములు ఉన్నాయి కదా, కల్వకుర్తి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా, ఆ భూములలో పెట్టు. నువ్వు అంటున్నావు కదా 20 లక్షలు ఇస్తా హకీంపేట రైతులకని. 20 లక్షలు కాదు, మీదికెళ్ళి ఒక 5 లక్షలు మేము మా పార్టీ నుంచి ఇస్తాం, 25 లక్షలు నువ్వు తీసుకో, నీ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టు అని చెప్పి మేము అడిగినాం. కానీ కుని లేదు, కని లేదు. ఇవాళ అదాని కోసం, అనుముల అన్నదమ్ముల కోసం ఇష్టం వచ్చినట్టు కొడంగల్ను వాడుకుంటా, ఇక్కడ ఆడుకుంటా అంటే ఇది నీ అయ్య జాగీరు కాదు, నీ తాత జాగీరు కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నది యోగి గులాబీ జెండా ఉన్నంత కాలం, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత కాలం ఎక్కడ అన్యాయం జరిగినా, అది కొడంగల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అక్కడ గద్దల్లాగా వాళ్తాం, మీ అందరికీ రక్షణగా ఉంటాం. ఎక్కడ ఎవడెవడు ఇలా కొడంగల్లో మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. నిన్న రాత్రి ఈ మీటింగ్ కు రాకుండా ఉండేందుకు రైతు సోదరులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు చికెన్ దావత్లు పెట్టిరాడు. చికెన్ దావత్ పెడితే మంచిగా తినూరి. రేపు మళ్ళా ఎలక్షన్లప్పుడు కూడా దావత్తులు అవి ఇవి మస్తుంటాయి. ఇక కొడంగల్ కదా, పైసలకేం తక్కువ ఉంటుంది. ఇక ఆడ ఈడ చంపుతున్న పైసలు ఉన్నాయి మస్తుగా రేవంత్ రెడ్డి కాడ. పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, నేను అద్దంటలేను. కానీ ఓటెవలకేయాలి? ఏ గుర్తు వినబడతలేదు? ఏ గుర్తు వస్తున్నాయట? జల్దీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట. ఏ గుర్తు? ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మళ్ళా ఎవరు? కేసీఆరేనా? గట్టిగా ఒకసారి జై కేసీఆర్, జై తెలంగాణ. మనకు 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. అదే 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. ఈ ఆడబిడ్డ ఒక్కరి కూర్చోవాలి ఎక్కడో అక్కడ కూర్చోరు. ఈ ఆడబిడ్డ రేవంత్ రెడ్డి పైకి రా బిడ్డ, తొండలు గుడ్లు పెడతలేవంటే ఈ బిడ్డ ఒక వీడియో పెట్టింది. ఆ అమ్మాయి ఒక్క నిమిషం, నీ పేరు బిడ్డ మర్చిపోయాను, మంజు ఒక్క నిమిషం మాట్లాడుతుంది. జై తెలంగాణ. మా భూముల జోలికి వస్తే ఒక్కొక్కడికి భూములు ఇవ్వడం కాదు, అంతు చూపిస్తాం. ఒక్కసారి ఎక్కడ ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి ఇంతమంది జనాల ముందర నిలబడి నువ్వు ఎలా అడగాలో అలా అడుగు. మేము ఇస్తామా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఇవాళ అక్కడ ఉండి మాట్లాడడం కాదు. మేము ఓట్లేసాం కదా, మా బాధలు నీకు కనిపించట్లేదా? మేము ఓట్లేసినావా? వెయ్యని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావు సార్? మా గొంతులు వినిపించట్లేదా? ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించ
చెప్పలేవా? ఇంత ఏడుస్తూ చెప్పే మాటలే నీకు వినబడట్లేదు. ఏంటి ఏడుస్తూ చెప్పే బాధలు కూడా నీకు వినబడట్లేదు. మా నాన్న అడుక్కొని తిన్నాడంట ఇన్ని రోజులు. మీరు కేసీలు వేసి ఎక్కడెక్కడికో మొత్తం పలారిలో ఉన్న వాళ్ళందరూ అడుక్కు తిన్నారు. ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు సార్ నువ్వు. మాకు ఓట్లు వేసింది మమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టడానికి కాదు, ఊళ్ళో ఉండి పంట పొలాలు పండించండి, నేను మీకు తోడుగా ఉంటావని చెప్తావని ఓట్లేసాం. మా బాధలు అర్థం కావట్లేదా? గట్టిగా సపోర్ట్లు కొట్టాలి మంజుకి. అయితే ఒక్క మాట ఎప్పుడు మర్చిపోయాను, ఇక్కడనే దామరగిద్ద తాండాలు కూడా భూములు గుంజుకుంటున్నారంట. ఆడికి కూడా వస్తాం, అక్కడ కూడా కొట్లాడతాం. మన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్న చెప్పినాడు, అక్కడ కూడా తప్పకుండా వచ్చి అక్కడ కూడా యుద్ధం చేస్తాం. ఆ విషయంలో కూడా ఎవరు అనుమాన పడద్దు. మీరు దయచేసి ఒప్పుకోకపోతే చాలు, మీరు కన్సెంట్ ఇవ్వకపోతే ఏ ప్రభుత్వం కూడా గుంజుకోలేదు. ఆఖరికి ఒక మాట చెప్తున్నా, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తెస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 4350 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తున్నా అని చెప్పి కొత్త ప్రచారం మొదలుపెట్టిండు. ఆ ప్రాజెక్టు కేవలం ఆయన కాంట్రాక్టర్ మంత్రి కోసం, ఆయన కమిషన్ల కోసం తప్ప మీకు నీళ్లు ఇయ్యని కోసం అయితే కాదు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే 150,000 ఎకరాలకు నీళ్లిచ్చే సౌలతు కేసీఆర్ గారు పెట్టినారు. 90% పనులు పూర్తయినాయి. 10% పనులు పూర్తయితే మీకు నీళ్లు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన కమిషన్ల కోసం, పైసల కోసం, కాంట్రాక్టర్ మంత్రి కోసం ఇవాళ కొత్త లిఫ్ట్ పెట్టి జూరాలకెళ్లి నీళ్లు తెస్తా అంటుండు. పచ్చి జూటా మాట నమ్మొద్దు అనే మాట కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరికి మా చెల్లె మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అని అన్నారు. కానీ మేము కేటీఆర్ అన్న మమ్మల్ని సపోర్ట్ చేయలేడు అని అంటలేము. మమ్మల్ని ఎప్పటికీ ఆదుకున్నాడు కేటీఆర్ అన్న. అసలు మాకు ఎవరు పైసలు ఇయ్యలేరు. మాకు బాధలు ఉన్నాయి, మేము బాధ పడుతున్నాం. మా పేరెంట్స్ మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడేది చూస్తున్నాం కాబట్టి మేము ఇంత మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మాకైతే ఎవరు పైసలు ఇయ్యలేరు. మేమైతే కేటీఆర్ అన్న హెల్పింగ్ నేచర్ ని చూసి మేము కేటీఆర్ అన్న సైడ్ మాట్లాడుతున్నాము.